మా ఫ్యామిలీ తరపు నుంచి మీ అందరికీ ఆశీర్వాదమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. వెల్, దట్స్ గ్రేట్. ఇంతకు ముందు మనం విష్ చేసినప్పుడు అందరికీ చెప్పింది మీకు సంతోషం కలగాలి, శాంతి కలగాలి, క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పాం. సో మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతాను. మీరేం విష్ చేస్తున్నారు? అదే విషయస్ మిగతా వాళ్ళు కూడా దొరకాలని నేను కోరుకుంటున్నాను. సో నేను మీ అందరినీ అడుగుతున్నాను, మీరందరూ మీ జంటలకి ఎలా స్పెషల్ గా విష్ చేసుకుంటారు? మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని విష్ చేస్తున్నాను. అప్పుడే వైఫ్ కూడా ప్రశాంతంగా ఉంటారు. సరే, నువ్వేమంటావు శిల్ప? లేడీస్ ఫస్ట్. సో నేను ఏమంటున్నానంటే శామ్ విషెస్ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. కొన్నిసార్లు మగాళ్ళు వాళ్ళ ఇష్టాలు ఏమి బయటికి చెప్పరు, అన్ని వాళ్ళ మనసులోనే దాచుకుంటారు, దేవుడికి తెలియాలి. సో ఈ క్రిస్మస్కి నీ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, ఇంకా నువ్వు చేసే పనిని బాగా జరగాలి ఆ దేవుడు ఆశీర్వాదంతో. తను అలా అనడానికి కారణం నా కోరికలన్నీ తన గురించే. తనకి అన్నీ బాగుండాలి, అంటే మంచి డ్రెస్సులు ఉండాలి, ఇంకా తనకి చాలా అందమైన బ్యాగ్స్, అన్నీ తనకి చాలా బెస్ట్గా దొరుకుతాయి. నాకు ఎప్పుడు బెస్టే దొరుకుతుంది. ఓకే స్టెల్లా? నా విషెస్ ఏంటంటే ఈ క్రిస్మస్ నీకు పీస్ఫుల్ గా ఉండాలి, అండ్ స్ట్రెస్ ఉండకూడదు, కష్టం ఉండకూడదు, నీకెప్పుడు పీస్ అండ్ క్వైట్ ఇంకా కామ్నెస్ ఉండాలి. యు మీన్ చికెన్ పీసే కదా? నీకు బిర్యానీలో చాలా పీసెస్ దొరకాలి. అంటే అందరు భార్యలు చెప్పేది మీరు పీస్ఫుల్ గా ఉండాలి, అప్పుడే మేము పీస్ఫుల్ గా ఉండగలం. డానీ? సో నేను విష్ చేస్తున్నాను, స్టెల్లా ఇక మీదట గులాబ్ జామున్స్ చేయాలి మా అత్తగారు ప్రతి వారం. అంటే గులాబ్ జామున్తో నువ్వు సరిగ్గా చేయకూడదు, లేదంటే నువ్వు ఇంటికి రావు కదా. నిజమే నిజమే. డానీ ఇంటికి వచ్చేది వాళ్ళ అత్తగారు చేసే గులాబ్ జామ్ కోసం. తను ఇంటికి వచ్చిన వెంటనే గులాబ్ జాములు తీసుకుంటాడు. ముందు కొడుకు అలా చేసేవాడు, ఇప్పుడు అల్లుడు కూడా అలాగే చేస్తున్నాడు. నా కోరికని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను వచ్చిన వెంటనే నా మొదటి పని డైనింగ్ టేబుల్ కి వెళ్ళి గులాబ్ జామున్ బౌల్ని వెతకాలి. అందులో గులాబ్ జామున్ ఫుల్ గా ఉంటుంది. మీ అందరికి గులాబ్ జామున్ నిండిన క్రిస్మస్ శుభాకాంక్షలు. మేము ఆల్ ద బెస్ట్ చెబుతున్నాం మా జంటలకి. అప్పుడే మనకి గొప్పవి దొరుకుతాయి. మనం ఎప్పుడు చెబుతూ ఉంటాం, ఆవిడే మన బెటర్ హాఫ్. ఎప్పుడు మన బెటర్ హాఫే మాట్లాడతారు, ఇప్పుడు ఆవిడ బెస్ట్ హాఫ్ మాట్లాడతారు. సో క్రిస్మస్ని సెలబ్రేట్ చేయడం ఎంతో సంతోషమైన విషయం కదా. అండ్ దీని అంతటికీ కారణం జీసస్కి మేము విష్ చేస్తున్నాం మీ అందరి తరపున. ఈవెన్ ఈ క్రిస్మస్లో కూడా ఒకవేళ జీసస్ మనతో పాటు ఉంటే, ఎప్పుడు కూడా క్రిస్మస్ సమయాల్లో మాత్రమే కాదు, ఆయన ఉంటే సంతోషమైన జీవితం మనకు దక్కుతుంది. ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఎందుకంటే జీసస్ మనతో పాటు ఉన్నారు, ఆయన మనతో పాటే ఉంటారు శాశ్వతంగా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అమ్మ మనతో పాటు ఉండలేకపోయారు, ఈ పూర్తి సమయం ఆవిడ మనతో పాటు ఉండలేరు, ఎందుకంటే చాలా సమయం పడుతుంది కదా. మీరు హాఫ్ అన్ అవర్ మాత్రమే చూస్తున్నారు, కానీ దీన్ని షూట్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. అందుకని ఆవిడ తమ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు, అది మీకు చూపిస్తాం. దానివల్ల మీ అందరికీ ఆశీర్వాదాలు లభిస్తాయి. నా ప్రియమైన జనులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ కుటుంబాలకి, మీ ప్రతి ఒక్కరికి, దేవుని బిడ్డలందరికీ. ఆ తర్వాత ఒక అద్భుతమైన వచనం ఒకటుంది, అదేమిటంటే యోహాను 3:16. ఇది అందరికీ తెలిసిన వచనమే. అందులో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇందులో ఉన్న ముఖ్యమైన అంశం ఏమిటంటే, దానికి అపోస్తులు 9వ అధ్యాయాన్ని చదవాలి. సౌలు పౌలయ్యాడు. సౌలు చాలా దారుణాలు చేసేవాడు, కానీ దేవుడు ఆయన మనసును తాకి తనతో చెప్పారు, సౌలు, నువ్వు ఇంకా ఎంతకాలం నన్నిలా శ్రమ పెడతావు? సౌలు వెంటనే చెప్పాడు, దేవుడా, నన్నేం చేయమంటావు? స్నేహితులారా, ఈ క్రిస్మస్ సీజన్ మీరందరూ సిలువ వైపు చూడండి. ఆ సిలువ మీదే ఆయన తన ప్రాణాన్ని విడిచారు. ఆయన ఎంతో ప్రేమగలవారు, శ్రమపడ్డారు. మీకోసం, నా కోసం తల నుంచి అరికాలి వరకు ప్రతి అవయవాన్ని శ్రమ పెట్టుకున్నారు. ఆయన శ్రమ పడ్డారు, అది కూడా మీకోసం.
మీ అందు ఆయన ప్రేమను చూపించడానికి దేవుడు ఈ ప్రపంచాన్ని ఎక్కువగా ప్రేమించారు. అందుకనే తన బిడ్డని ఈ లోకానికి పంపించారు. అది మాత్రమే కాదు, జీసస్ తన ప్రాణాన్ని సిలువకు అర్పించుకున్నారు. ఇదే గలతీయులకి 2:20లో పునీతుడైన పౌలు రాశారు, నేను కూడా క్రీస్తుతో పాటు సిలువలో బంధింపబడ్డాను. మీరు కూడా క్రీస్తుతో సిలువలో బంధింపబడ్డారా? ఇప్పటికీ మీ అందరికీ పాపపు అలవాట్లు ఉన్నాయా? పాపపు బానిసత్వంలో ఉన్నారా? పాపపు ఆలోచనలున్నాయా? ఇప్పుడే ఈ క్రిస్మస్ సీజన్లో, ముఖ్యంగా ఈ రోజు మీ జీవితాన్ని పరిశీలించి చూడండి. తర్వాత దేవుణ్ణి చూడండి. ముఖ్యంగా సిలువని. అక్కడే దేవుడు తన ప్రాణాన్ని అర్పించారు. ఆ సిలువలో దానికి ముఖ్యమైన కారణం ఆయనకున్న ఎనలేని ప్రేమ. ప్రేమ ప్రేమ అది నీకు చాలు నా కుమారుడా, నా కుమార్తె. యవ్వనస్తులు, దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గరికి రండి. సిలువని చూడండి. అక్కడే సౌలు పౌలుగా మారాడు. అద్వితీయమైన దేవుని మనిషి. మీరు కూడా అద్వితీయమైన దేవుని మనిషిగా మారగలరు. ఇప్పుడే జీసస్ని మీ రక్షకుడుగా అంగీకరించండి. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో. ఇదే క్రిస్మస్. జీసస్ మన ఆత్మలోకి రావాలి, మన జీవితంలోకి రావాలి. అప్పుడు మీ మనసు పూర్తిగా మారిపోతుంది. మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. నేను కూడా ఈ ప్రపంచ జీవితం గురించి ఆలోచించేదాన్ని నా 16 ఏళ్ల వరకు. ఆ తర్వాత దేవుడు నన్ను తాకారు. ఆయన జీవితాన్ని సిలువకి అర్పించడం నేను చూశాను. వెంటనే దాన్ని నేను ఊహించుకొని చూశాను. ఆయన ఎంత శ్రమపడుంటారు. అందుకని నా జీవితాన్నే దేవునికి అర్పించాను. అప్పట్నుంచి, అంటే నా 16 ఏళ్ల నుంచి ఇప్పుడు నా వయసు 86 ఏళ్లు. నా ఈ 70 సంవత్సరాలు దేవుడు ఆయన ప్రేమని నాకెంతగానో ఇచ్చారు. మీకు కూడా ఆ సంతోషం దక్కుతుంది. మీరు కూడా ఆ ప్రేమని పొందగలరు. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని యొక్క ఆశీర్వాదం మీకు దక్కాలి. మీ కుటుంబం మొత్తానికి దేవుడు తన ఆశీర్వాదాన్ని మీకిచ్చి ఈ క్రిస్మస్ పండగని మీరు సంతోషంగా జరుపుకోవాలి. మీరు కూడా ఈ సంతోషాన్ని అనుభవించగలరు. ఇప్పుడు మీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీ పిల్లలందరి మనసు తాకండి. ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో, హల్లెలూయా, ఇప్పుడే వారందరినీ తాకండి తండ్రి. ఇప్పుడే వాళ్ళందరి మనసుల్లోనూ దేవుడును ఉండి వాళ్ళని ఆశీర్వదించు. ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని మార్చండి. యేసుని రక్తంతో వారందరూ శుద్ధీకరింపబడాలి. ఈ క్రిస్మస్ అందరికీ సంతోషకరమైన క్రిస్మస్ గా ఉండాలి. అద్భుతమైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. అందర్నీ ఒకే కుటుంబంగా ఆశీర్వదించండి. కుటుంబంగా అందరికీ ఆశీర్వాదాలు పంచండి. ఎవరైతే సంతోషం అనే వార్తను అడుగుతున్నారో వారందర్నీ ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇదే నిజం. జీసస్ వచ్చారంటే అన్నీ కూడా మారిపోతాయి. ప్రజలు మారిపోతారు. అప్పుడు మనం కూడా జీసస్ లాగా మారిపోతాం. ఈ విషయసే మేము మీ అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. జీసస్ లాగా అవ్వండి. అంటే జీసస్ మీ జీవితంలోకి వచ్చారంటే మీ జీవితాన్ని మార్చేస్తారు. వావ్! అదేమిటంటే మేము ఒక వచనాన్ని చదువుతున్నాను. యెషయా 7:10. దేవుడు చెబుతున్నాడు, ఆనవాళ్ళను అడగండి, ఆనవాళ్ళను అడగండి, ఆనవాళ్ళని అడగండి. అది ఏమి ఆనవాలు? ఆ ఆనవాలు ఏంటంటే, ఒక కన్నెపిల్ల గర్భం ధరించి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. తర్వాత ఆయన పేరు ఇమానుయేల్. ఒక కన్నెపిల్ల గర్భం ధరించడం అది జరగని పని. సో దేవుడు ఎప్పుడు చెప్పేది, ఖచ్చితంగా జరగని విషయాన్ని నన్ను అడగండి. ఆ అసాధ్యమైన కార్యాన్ని నేను మీ జీవితంలో ఆజ్ఞాపిస్తాను. ఆ అసాధ్యమైన విషయాన్ని మీ జీవితంలో ఇస్తాను. అండ్ అది క్రిస్మస్ సమయంలోనే జరిగింది. ఒక అద్భుత శక్తి గర్భాన్ని దాల్చింది. అది ఒక కన్నెపిల్ల గర్భంలో. తర్వాత దేవుడు పుట్టాడు. అంటే దేవుడే పుట్టాడు జీసస్ ద్వారా మన కోసం. సో ఆయన ఏమిటంటే సెకండ్ లెవెల్ దేవుడు కాదు, ఆయన దేవుడు. ఎన్నోసార్లు ప్రజలు చెప్పేది ఆయన కుమారుడు. ఎందుకంటే ఎన్నోసార్లు ఆయనే చెప్పారు ఆయన దేవుని కుమారుడు అని. ఆయన ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పారు. కానీ ఆయన దేవుడిగా వచ్చారు. దేవుడు వచ్చే సమయంలో చాలా ఆనవాళ్లు వచ్చాయి. అందులో ఒక సైన్ నువ్వు చెబుతావా? స్టార్. ఇదే నేను అనుకున్నాను. నేను ఇదే ముందు చెప్పాలి అనుకున్నాను. ఈ స్టారే మార్గదర్శకత్వానికి ఒక ఆనమాలు. చాలాసార్లు మనకి దారి కనిపించదు, మనం ఎక్కడికి వెళుతున్నామో తెలీదు. కానీ దేవుడు ప్రపంచానికి వచ్చిన వెంటనే మన జీవితానికి ఒక మార్గాన్ని ఏర్పరిచారు. మనందరికీ ఒక మార్గం ఏర్పడింది, ఒక లక్ష్యం ఏర్పడింది. మనం ఎందుకోసం ఈ ప్రపంచంలో పుట్టాం అండ్ ఆ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం జీసస్ మన జీవితంలోకి వచ్చారు. అండ్ ఆయన మన మనసులో పుట్టారు, మన ఆత్మలో పుట్టారు. ఒక నక్షత్రంగా మారి మనకు మార్గాన్ని చూపించారు. ఇంకేదైనా ఆనమాలు? దేవదూతలు వచ్చారు. దేవదూతలు
దేవదూతలు సమాచారాన్ని తీసుకువచ్చారు. ఆ సమాచారం ఏం చెప్పిందంటే ఒక అద్భుతమైన శక్తి మీలో వస్తుంది, మీరు గర్భం ధరిస్తారు. ఆ దూత జోసెఫ్కి సమాచారాన్ని అందించింది. మీ భార్యను వదిలి వెళ్ళొద్దు, నువ్వు నీ భార్యతోనే ఉండు, ఎందుకంటే ఆవిడ గర్భం ధరించబోతోంది. అది కూడా ఆవిడ దేవుణ్ణి గర్భంగా దాలుస్తుంది, నిజమైన దేవుణ్ణి. సో మళ్ళీ ఆ దూత వచ్చింది. ఏం చెప్పింది? ఇదే మార్గం, నీవు వెంటనే ఈజిప్టుకు వెళ్ళి నీ భార్యని బిడ్డని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. సో దేవుడు ఒక ఏంజల్ని ఆనవాలుగా పంపించాడు, వాళ్ళకి దారి చూపించడానికి, వాళ్ళను నడిపించడానికి. దేవుడు తీసుకునే మంచి నిర్ణయం వాళ్ళు అనుసరించడానికి పంపించారు. దేవదూతలు కాపరులుగా వచ్చారు. అండ్ ఒక వెలుతురు కూడా వచ్చింది, చీకటి లోపలికి వచ్చింది. జీసస్ పుట్టిన వెంటనే చీకటిలో ఉన్న వాళ్ళందరూ కూడా వెలుతురు లోపలికి వచ్చారు. అంటే ఈ ప్రపంచం చీకటిలో ఉంది, కానీ దేవుడు ఆయన యొక్క కాంతిని పంపించాడు. అదే జీసస్ పుట్టినప్పుడు, ఎందుకంటే జీసస్ ఈ ప్రపంచపు కాంతి. అండ్ ఆయన పూర్తి కాంతిని తీసుకొచ్చారు, ఆయన కాంతిని తీసుకువచ్చారు. ఈ క్రిస్మస్ కి మీ జీవితంలో ఉండే చీకట్లన్నీ కూడా తొలగిపోవాలి. అంటే ఈ ప్రపంచపు కాంతి అయిన జీసస్ మీ లోపలికి వచ్చినప్పుడు ఆయన్ని మీరు దేవుడిగా స్వీకరించాలి. ఇంకేమైనా ఆనవాళ్ళు ఎవాంజలిన్? జీససే ఆ వెలుతురు. ఆయనే వెలుతురు తీసుకురాగలరు. ఆయనే ఒక ఆనమాలు. వండర్ఫుల్. నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. నా వైఫ్ తెలివైంది, నా మనసులో ఏముందో తనకి తెలుసు. నాకు ఆయిల్ కావాలంటే ఆవిడ ఆయిల్ తీసుకొస్తుంది, నాకు ఆయింట్మెంట్ కావాలంటే ఆయింట్మెంట్ తీసుకొస్తుంది, కానీ నాకు 7up కావాలంటే అది మాత్రం తీసుకొచ్చి ఇవ్వదు. తను చెబుతుంది, నో, మీ వెయిట్ చూసుకోండి. కానీ మీకోసం నేను తీసుకొస్తాను. నువ్వేం తీసుకొస్తావు? స్ప్రైట్ 0, 7up 0. వావ్, జీససే మన కోసం ఒక ఆనమాలు. ఒక బిడ్డే పుడతాడు ఒక కన్య గర్భంలో. అందువల్ల ఆయన చెప్పే విషయం అది నేనే. జరగని విషయాన్ని మీ జీవితంలో నేను ఏర్పరుస్తాను. సో జీసస్ వచ్చినప్పుడు మనలో లేని విషయం మన లోపలికి వస్తుంది, ఎందుకంటే ఆయన అన్ని కష్టాలు అనుభవించారు మన కోసం. వాటిని తీసుకొచ్చారు, ఆయన పథకాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చారు. ఇది అద్భుతమైన విషయం కదా. థ్యాంక్ గాడ్. ఓకే, సరే, ఇప్పుడు తర్వాతది ఎవరు చెబుతారు? మీరు చెప్తున్న దాన్ని నేను అగ్రీ చేస్తున్నాను. జీసస్ యొక్క వెలుతురు అనేది మనకి చాలా ముఖ్యం, అప్పుడే మనం ఎదగగలం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చాలా చీకటిని ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా పేదరికం, చాలా మనోవేదనలు ప్రజలలో ఉన్నాయి. చాలా తప్పులు, ఇంకా ప్రజల్ని చాలా వరకు హింసిస్తున్నారు. వాళ్ళు నమ్మకాన్ని ఎక్కడ వెతుక్కోవాలో తెలియడం లేదు, వెలుతురు కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. అండ్ వాళ్ళ జీవితాల్లో చాలా అడ్డంకులున్నాయి. సో మనం అలాంటి ఒత్తిడిలో ఉన్నాం. చాలా స్పిరిచువల్ ప్రెషర్స్ కూడా ఉన్నాయి, అది కూడా చాలా మార్గాల్లో ఉన్నాయి. ఇంకా సైతాను యొక్క చీకటి శక్తులు అండ్ సైతాను యొక్క శక్తులు అవన్నీ ప్రజల్ని బాధ పెడుతున్నాయి. ప్రజలు వీటి వల్ల బాధపడడం మనం చూస్తున్నాం. ప్లీజ్ ప్రార్థించండి. నన్ను ఏదో దుష్ట శక్తులు ఆక్రమించినట్టుగా నాకు అనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. అది నా భార్యని ఆవహిస్తుంది, నా బిడ్డని ఆవహిస్తుంది, నా బిజినెస్ లో నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది. ఏదో పాపం ఉంది. అది వాళ్ళకి అర్థం అవుతుంది. సో నాకొకటి తెలుసు, మనం ఈరోజు అందరం కలిసి ప్రార్థన చేస్తే ప్రజలందరూ జీసస్ నుంచి ఒక గొప్ప వెలుతురిని చూడగలరు. చీకటిలో ఉన్నవారు వెలుతురిని చూడగలరు. మీరు చెప్పినట్టుగానే చాలా ముఖ్యంగా ఎవరెవరు దేవుడిని నమ్ముతున్నారో ఆయన వాళ్ళని ఖచ్చితంగా వదలరు. ఆయన మనలో కూడా ప్రకాశిస్తూ ఉంటారు. మన ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు వెలుగుని చూసేలా చేస్తారు. మనందరికీ జీసస్ కావాలి, ఎందుకంటే ఆయన చెప్తున్నారు, ఖచ్చితంగా నేను అన్ని అద్భుతాల్ని తీసుకువస్తాను అని అంటున్నారు. ముఖ్యంగా ఈ క్రిస్మస్ నుంచి అందరికీ ఆయన కావాలి, అన్ని కుటుంబాలకి ఆయన కావాలి. కాబట్టే మనం ఒక కుటుంబంగా ఇక్కడ ఉన్నాం, ఒక ఆధారంలాగా ఇక్కడికి వచ్చాం. ఒక కుటుంబంగా జీసస్లో ఉంటే మంచి జరుగుతుంది అని మనం చెప్పదలుచుకున్నాం. కాబట్టి నేను స్పెసిఫిక్గా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అదేంటంటే జీసస్ ఒక కుటుంబంలోకి ఐకమత్యాన్ని తీసుకొస్తున్నారు. అండ్ ఏ కుటుంబాలు ఆయనలోకి వస్తున్నాయో అప్పుడు ఆయన ఆ కుటుంబాల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మన జీవితంలో మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే మనం విచిత్రమైన విషయాల్ని సంతోషం కోసం ఆశిస్తున్నాం. అండ్ మనం ఏమనుకుంటున్నామంటే మన దగ్గర ఇది ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ నా హస్బెండ్ వెళ్ళి నేను వంట చేయడానికి మంచి వెజిటబుల్స్, చేపని కొనుక్కొని వస్తే అప్పుడు నా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ కలిసి భోజనం చేస్తారు అని. అండ్ ఆమెకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన నాకు మంచి శారీ కొనిస్తే అప్పుడు
లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత హస్బెండ్ అంటారు, నేను కారు కొనుక్కుంటే లేదా నా బిజినెస్ పికప్ అయినా లేదా నా వర్క్, నా బిజినెస్, అందులో నేను ముందుకు వెళ్తే నా లైఫ్ నాకు ఫుల్ఫిల్ అవుతుంది. కానీ మనం ఈ విషయాల మీద డిపెండ్ అయ్యి ఈ విషయాల్ని ఆశిస్తూ ఉంటే అప్పుడే ఒక కుటుంబంలోకి కలహాలు చోటు చేసుకుంటాయి. అందుకే జీసస్ మార్తాతో చెప్పారు, మార్తా, ఈ విషయాల గురించి ఆలోచించి దిగులు పడడం మానేయ్. ఏం వంట చేయాలి, ఎలా ఇంటిని అరేంజ్ చేయాలి, అన్నిటినీ ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, అవన్నీ కూడా సెకండ్ థింగే. కానీ మేరీలాగా ఉండు, అలా ఆశపడు, మంచి విషయాలు, గొప్ప విషయాలు. అందుకే నాకిప్పుడు ఎఫెసీయులకు 4:3 గుర్తుకు వస్తుంది. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సో ఈరోజు మనం గొప్ప విషయాల గురించి ఆలోచించబోతున్నాం. జీసస్ని చూడబోతున్నాం. గొప్ప ఆలోచనలు, ఆయన ఆలోచనలు, ఆయన గొప్ప ఉద్దేశాల్ని మనం తెలుసుకోగలిగామంటే తర్వాత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ, చిల్డ్రన్స్తో పాటు హస్బెండ్ అయినా గానీ, వైఫ్ అయినా గానీ, ఎవరైనా గానీ దేవుని యొక్క గొప్ప విషయాలు కావాలనుకున్నారంటే, నాకు మీరు కావాలి దేవుడా, మీ యొక్క సంతోషం నాలో ఉండాలి దేవుడా, మన రోజువారీ జీవితంలో అదే మన ఉద్దేశంగా ఉంటే అప్పుడు మనం అనొచ్చు, దేవుడా నాకు అవసరమైంది కావాలి, దేవుడు దాన్ని ఇస్తారు. ఆ తర్వాత మనం దాన్ని ఆయనకు అప్పగించాలి. మీరు చూసుకోండి దేవుడా, మీరు నా కోసం ఏర్పాటు చేయండి. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఈ విషయాలన్నీ మనకి దక్కుతాయి. అండ్ అందరూ వేడుకొనడంలో ఐకమత్యంగా ఉందాం. ఇలా వేడుకోవడంలో దేవుడు మనల్ని కలుపుతారు. యూనిటీ ఆఫ్ స్పిరిట్. నేను ఒకరోజు ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాను. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ప్రార్థన చేయాలి, ప్లీజ్ రండి అని పిలిచారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఒక పెద్ద ప్రాబ్లమ్స్ లిస్ట్ని ఇచ్చారు. నేనప్పుడు వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేసిన తర్వాత ప్రే చేద్దామని చెప్పారు. నేను ఎందుకు ప్రే చేయాలి అని అడిగాను. దానికి వాళ్ళ సమాధానం, జీసస్ మా ఇంట్లో నడవాలి, అందుకు మీరు ప్రే చేయాలి అన్నారు. అది చాలా అద్భుతమైన కోరిక, చాలా గొప్ప కోరిక, చాలా పెద్ద ఆశ. ఆ తర్వాత నేను ప్రే చేసేటప్పుడు దేవుని యొక్క పునీతమైన ఆత్మ మా అందరిలోనూ ఆవహించింది. ఆ తర్వాత మేము అతని సంతోషాన్ని ఫీల్ అవ్వగలిగాం, ఎందుకంటే వాళ్ళు జీసస్ని తప్ప ఏం అడగలేదు. నేను ఆ ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఒకటి విన్నాను, అంటే వాళ్ళకి ఆశీర్వాదం చాలా దక్కిందంట. వాళ్ళ ఇంట్లో అందరినీ ఆశీర్వదించారు, వాళ్ళ పనుల్ని ఆశీర్వదించారు, వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా చదువుకోవాలని కూడా ఆశీర్వదించారు, అగ్రస్థాయికి వెళ్ళాలని. సో దేవుడు మీకు ఆయన మీద ఉన్నటువంటి ఒక రకమైన గౌరవాన్ని ఇస్తారు. ఒక కుటుంబంలో ఏర్పడి మీరందరూ జీసస్ని వెతకండి, అదే మీలో ఐకమత్యాన్ని కలిగిస్తుంది, ఆత్మకి శాంతిని కలిగిస్తుంది. అంటే నువ్వు మార్తా గురించి మాట్లాడుతున్నావు కదా. కొంతమంది మార్తాలు ఇప్పుడు ఎటువంటి దిగులు పడడం లేదు. ముఖ్యంగా మనం అబ్రాడ్లో ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మార్తాస్ దిగులు పడడం లేదు, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్స్ బాగా వంటలు చేస్తున్నారు. వాళ్ళు అంటూ ఉంటారు, హనీ గెట్ మీ ఏ కాఫీ. వాళ్ళు అంటూ ఉంటారు, నాకు ఏ దిగులు లేదు, ఎందుకంటే మా హస్బెండ్ వంటలు చేస్తారు అని. బట్ ఇండియాలో కొంతమంది మార్తాలు అసలు దిగులు పడడం లేదు, ఎందుకంటే స్విగ్గీ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే, దేవుడు వెలుతురు మన జీవితం పైన పడినప్పుడు ఆఖరికి దేవుడు మనల్ని శత్రువుల్ని కూడా ప్రేమించాలంటారు. దేవుడు ఈ భూమికి వచ్చిన దానికి కారణం వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని మాత్రం లవ్ చేయడానికి కాదు, మనకి కూడా ఆ ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉంటాయి. ఆ దేవుడు వెలుతురు మన పైన పడినప్పుడు మనం కూడా మన శత్రువుల్ని ప్రేమిస్తాం. అప్పుడే మనం ఒక నిదర్శనంలాగా అందరికీ కనిపిస్తాము. నాకు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ గుర్తుంది, మన ఇంట్లో జరిగింది. మేము స్కూల్కి వెళ్ళడం కోసం రెడీ అవుతుంటే ఆ రోజు కేటీ లేటుగా లేచింది. సో నేను చాలా టెన్షన్ అయ్యి, కేటీ త్వరగా తిను, లే మనం త్వరగా రెడీ అవ్వాలి, స్కూల్కి వెళ్ళాలి. అలా నేను తన్ని ఎక్కువ టెన్షన్ పెట్టిన వల్ల తను కూడా టెన్షన్ అయిపోయింది. అప్పుడు తను వెంటనే, మమ్మా నేను నీ పక్కన కూర్చోను, మమ్మా నేను వెంటనే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతాను, నేను ఈ పని చేయను ఆ పని చేయను అని చెప్పి అనింది. అది విని నేను చాలా బాధపడి నేను తనకి సారీ కేటీ అన్నాను, నేను నిన్ను ఇంత కంగారు పెట్టి ఉండకూడదు. అప్పుడు తను వెంటనే వితిన్ 5 minutes లో తను నా దగ్గరికి వచ్చి నన్ను పిలిచి, మమ్మా ఐ లవ్ యూ మమ్మా, ఐ లవ్ యూ. సో అలాంటి ఒక ప్రేమనే మనం అందరికి ఇవ్వాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. దేవుడు కూడా మనకి ఆ మాథ్యూలో చెప్పేవారు, మన మనసుని మార్చాలి, మనం పిల్లల్లాగానే ఉండాలి, అప్పుడే మనం స్వర్గానికి వెళ్ళగలమని. సో మనకి ఎప్పుడు ఆ దేవుడు ప్రేమ దొరుకుతుందో అప్పుడు మనం కూడా పిల్లలం అయిపోతాం. అప్పుడు వెంటనే మనం మర్చిపోతాం, ఎవరైనా మనల్ని తిట్టినా సరే, మన వెన్ను పొట్టు పొడిచినా సరే, బహుశా మనం ఆ బాధలో ఉన్నా కూడా మన శత్రువులకి మనం మన ప్రేమని మాత్రమే చూపిస్తాం.
సో మనం చాలా మంది ఫ్యామిలీస్ అండ్ ఇండివిజువల్స్ ని చూసాం, వాళ్ళని బ్యాక్ స్టాప్ చేస్తున్న వాళ్ళని. ఆ చేసే వాళ్ళు ఎవరో కాదు, ఇంకా వాళ్ళు నమ్మే వాళ్ళు. కానీ మనం ఒక దేవుడు పిల్లలుగా ఉండే వల్ల మనకి ఇవేమీ పెద్దగా అనిపించదు. సో మనం ఎప్పుడూ అందరికీ ప్రేమ పంచాలనుకుంటాం. దేవుడు ఏమంటారంటే శత్రువులు కూడా మీకు మిత్రులు అవుతారు. సో నేను ఏం కోరుకుంటున్నానంటే మీ జీవితంలో ఈ క్రిస్మస్ కి మీరు ప్రేమని రిసీవ్ చేస్తున్నారంటే మీరు ఇంకా పెద్ద మొత్తాన ప్రేమని పంపచ్చు మీ శత్రువులకి కూడా. మీ కుటుంబ సభ్యులకే కాదు, ఇంకా మీ శత్రువులు కూడా మీ మిత్రులు అవుతారు. సో మీరు ఒక నిదర్శనంగా అందరికీ తెలుస్తారు. వావ్, అద్భుతమైన విషయం. సో ముఖ్యంగా అదే కుటుంబాల్లో లేఖనం ఏం చెబుతుందంటే మీ శత్రువులు మీ కుటుంబంలోనే ఉన్నారు. సో ఎన్నో కుటుంబాల్లో ఈరోజు ఒకవేళ గొడవలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, అందువల్ల వాళ్ళు విడిపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరు సహోదరీలు అంటే ఆ ఇద్దరు సహోదరుల భర్తలు వాళ్ళు కలిసి ఉండడం కుదరదు. అందువల్ల ఈ క్రిస్మస్ వాళ్ళకి చీకటిగా ఉండొచ్చు. అటువంటి వాళ్ళ కుటుంబాల్లో శాంతి కలగడం కోసం నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. కలిసి ప్రార్థన చేద్దాం. లార్డ్ జీసస్, ఈ రోజు నేను కష్టపడే అందరు ఫ్యామిలీస్ కోసము ప్రే చేస్తున్నాము. చాలా మంది ఫ్యామిలీస్ విడిపోయారు కేవలం గొడవల వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. మీ అనుగ్రహం వాళ్ళందరికీ ప్రతి ఫ్యామిలీలోనూ ఉండాలి దేవుడా. వాళ్ళని బ్లెస్ చేసి వాళ్ళందరూ కలిసి ఉండేలా చూడండి దేవుడా. ఈ క్రిస్మస్ కి మీరు ఈ ప్రపంచంలోకి వచ్చి ప్రేమ ఆప్యాయతతో పంచాలి. సో అప్పుడే మే ఫ్యామిలీస్ అందరం కలిసి ఉండి మీరు మాకు పంచే సంతోషంతో వాళ్ళ జీవితంలో కూడా ఆ సంతోషం చాలా బ్లెస్డ్ గా ఉండాలి ఫాదర్. మమ్మల్ని ఆశీర్వదించండి ఫాదర్. అందరి జీవితంలో ఉన్న చీకటిని మీ చేతుల్లో పెడుతున్నాను ఫాదర్. ఫ్యామిలీలు అందరూ కలిసి ఉండాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, ఇంకా అత్తమామలు ఇంకా అమ్మా నాన్నలు అందరూ కలిసి ఉండాలి. వాళ్ళు ఎంతో సంతోషంగా కలిసి ఉండాలి ఫాదర్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే స్టెల్లా, ఇప్పుడు నువ్వు మాట్లాడొచ్చు. చాలా మంది ప్రజలు ఈ క్రిస్మస్ సీజన్లో వాళ్ళు దేవుడికి దూరంగా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను చాలా పాపాలు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తారా? వాళ్ళు మారాలనుకుంటున్నారు, కానీ ఆలోచనలు వాళ్ళని వదల్లేదు. వాళ్ళు మళ్ళీ ఆల్కహాల్ దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ కుటుంబంతో గొడవలు పడుతున్నారు. ఆ బానిసత్వం వాళ్ళ నుంచి వెళ్లకుండా వాళ్లతోనే ఉంటుంది. అందుకనే వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతున్నారు. అందుకనే చాలాసార్లు కుటుంబంలో గొడవలొస్తున్నాయి, ఇంట్లో సమస్యలొస్తున్నాయి. వాళ్ళు ఆ విషయం నుంచి బయటికి రావట్లేదు. కానీ జీసస్ ఈ ప్రపంచానికి వచ్చారు. క్రిస్మస్ సమయంలో ప్రేమ ఇవ్వడానికొచ్చారు. పాపం చేసే వాళ్ళని నాశనం చేయడానికి ఆయన రాలేదు. వాళ్ళందర్నీ నరకంలో తోయడానికి ఆయన రాలేదు. ఆయన జాలి చూపడానికి వచ్చారు. అంటే ఎవరైతే ఈ పాపాల్ని మోస్తున్నారో వాళ్ళ కోసం వచ్చారు. మనం చూస్తున్నాం ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అదేంటంటే ఆ నగరంలో ఉన్న అందరూ వ్యభిచారం చేస్తున్న అమ్మాయిని రాళ్లతో కొట్టారు. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్లి అప్పుడు ఆ అమ్మాయిని కొట్టడానికి వచ్చిన వాళ్ళందర్నీ ఆయన చూశారు. అప్పుడు చెప్పారు, అక్కడ నుంచున్న మీలో పాపం చేయలేని వాళ్ళు ముందు రాయి విసిరండి అని అడిగారు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ రాళ్లని కింద పాడేసి వెళ్ళిపోయారు. జీసస్ ఆమె ముందుకొచ్చి చెప్పారు, వెళ్ళు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆమె మళ్ళీ పాపాల్లోకి వెళ్లలేదు, మళ్ళీ నాశనానికి వెళ్లలేదు, కానీ దేవుడు కొత్త జీవితాన్ని ఇచ్చారు. సో ఈ క్రిస్మస్ లో జీసస్ ఈ విషయాన్ని ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చారు. జాలి చూపించడానికి వచ్చారు, మనల్ని హెచ్చించడానికి, మనల్ని ఆ పాపాల నుంచి తొలగించి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి. సో కష్టపడే కుటుంబాలకి ఆయన ఇదే ఇవ్వాలని అనుకుంటున్నారు. అది సమాజంలో ఉన్న చెడ్డ పేరు నుంచి, అది కొన్ని కుటుంబాల్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా చెప్తూనే ఉంటారు, మీరందరూ పాపాత్ములు, మీకు సమాజంలో చోటే లేదు. వాళ్ళకి జాలి చూపించడానికే దేవుడు వచ్చారు. వాళ్ళకి కొత్త జీవితం ఇవ్వడానికి వచ్చారు. వావ్, గ్రేట్. కొత్త జీవితం, కరుణ. హే, వెల్కమ్. నిన్ను చూడటం సంతోషంగా ఉంది కేటీ. బాగా నవ్వుతున్నావే. కేటీ వచ్చిన వెంటనే మనకి కొత్త సంతోషం కలిగింది. కొత్త సంతోషం, కొత్త జీవితం. ఈవిడే లిటిల్ శాంటా. నీ గిఫ్ట్ బ్యాగ్ ఎక్కడా? ఓకే డానీ. రీసెంట్గా చాలామంది ప్రజల్ని చూస్తున్నాను. వాళ్ళు ప్రశాంతాన్ని కోల్పోయారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో, వాళ్ళ పిల్లల వద్ద, వాళ్ళ పనిలో,
వాళ్ళు చాలా పని చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, అయినా కూడా వాళ్ళు ప్రశాంతాన్ని కోల్పోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో. నాకు ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. ఒకరు ఉన్నారు, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అండ్ ఆయన డాక్టర్ దగ్గర ఏం చెప్తున్నారంటే, నేను స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను, నా ఫ్యామిలీలోనూ నా జీవితంలోనూ ప్రశాంతత అనేదే లేదు, నాకేం చేయాలో తెలియలేదు, మెడికల్ చెకప్ చేయాలనుకున్నాను. సో ఆ డాక్టర్ ఆయనకి ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. తన హోల్ బాడీ చెక్ చేసి ఆయన చెప్పారు, మీకు ఏమి లేదు, యు ఆర్ ఆల్ రైట్, మీ బాడీ మంచి కండిషన్లో ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు. అందుకు వాళ్ళిద్దరూ చాలా మాట్లాడారు. అప్పుడు ఆయనకి డాక్టర్ ఒక ట్రీట్మెంట్ ప్లాన్ని ఇచ్చారు. సో ఆ వారం జరగబోయే ఒక సర్కస్ ప్రోగ్రామ్కి డాక్టర్ ఆయనకి ఒక టికెట్ కొని ఇచ్చారు. ఆయన చెప్పారు, అందులో ఒక క్లౌన్ ఉంది అండ్ వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారో చూడండి, మీకు అది చాలా నచ్చుతుంది. అండ్ ఆయనకి సర్కస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది కూడా ఒక 5 minutes లాగా. అండ్ వాడు అన్నిటినీ లిసన్ చేస్తున్నారు, ఆయన నోరు తెరవనే లేదు, అన్నిటినీ లిసన్ చేస్తున్నారు. అండ్ చివరిగా ఈయన రెస్పాండ్ అయ్యారు. మీకు తెలుసా, ఆ క్లౌన్ నేనే ఆ క్లౌన్, నేనే ప్రజలందరినీ నవ్వేలా చేస్తున్నాను, ఆ ఫన్నీ విషయాలు అన్నిటినీ చేసేది నేనే. బట్ ఎప్పుడు నేను ఆ క్లౌన్ అవుట్ఫిట్ వేస్తున్నాను, మై క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, బట్ మై హార్ట్ లోపల అది ప్రశాంతాన్ని కోల్పోయి ఉంటుంది. అండ్ నాకు తెలుసు, ప్రజలు నన్ను చూసేటప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు, వాళ్ళు పూర్తిగా డిఫరెంట్ మోడ్లో ఉంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నా రూమ్కు వచ్చేటప్పుడు నాకు లోన్లీగా ఫీల్ అవుతుంది. నన్ను సంతోషపరచడానికి అక్కడ ఎవరు లేరు, నన్ను హ్యాపీగా ఉంచలేదు. ఈవెన్ ఈరోజు కూడా చాలా మంది ప్రజలు ప్రశాంతాన్ని కోల్పోయి ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. అది మనం క్లౌన్స్ లైఫ్లో చూసేలాగా మీరు కూడా ఒక మాస్క్ వేసుకొని అవుట్ సైడ్లో హ్యాపీగా ఉండొచ్చు, కానీ మీ ఇన్నర్ హార్ట్లో మీరు సంతోషాన్ని, ప్రశాంతాన్ని కోల్పోయి ఉండొచ్చు. అది మీ ఫ్యామిలీలో, మీ పిల్లల్లో. నేను ఏం చెప్తున్నానంటే, దేవుని మాటల్ని నమ్మండి అండ్ ఆయన్ని చూడండి, ఎందుకంటే ఆయనే మీకు ప్రశాంతాన్ని ఇవ్వగలరు, ఎందుకంటే ఆయనే మన ప్రిన్స్ ఆఫ్ పీస్. అండ్ ఆయన ప్రామిస్ చేస్తున్నారు, తగ్గిన వాళ్ళకి నా ప్రశాంతాన్ని నేను ఇస్తాను, మీ ఆత్మలో నా ప్రశాంతత ఉంటుంది. అందుకనే దేవుడు ఆయన ప్రశాంత వల్ల మిమ్మల్ని నింపాలని ప్రార్థిస్తున్నాను. అండ్ మీరందరూ సంతోషంగా జీవించాలి. తండ్రి, ఎవరైతే ఇప్పుడు చాలా చాలా ఒంటరితనంలో ఉంటారో వాళ్ళ మనసు తెరవడం కోసం నువ్వు వాళ్ళని కలవాలని ప్రార్థిస్తున్నాను. మీరు వాళ్ళ లోపలికి రండి, శాంతిని ఇవ్వండి. జీసస్ వాళ్ళ మనసుల్లోకి ప్రవేశించాలి అండ్ వాళ్ళ జీవితాల్లో ప్రశాంతతను ఏర్పరచాలి. వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో శాంతి కలుగుతూనే ఉండాలి. ఇన్ జీసస్ నేమ్, ఆమెన్. ఇప్పుడు అద్భుతమైన వార్తలు మన ఎవాంజలిన్ దగ్గర నుంచి. డియర్ ఫ్రెండ్స్, ఈ క్రిస్మస్ సమయంలో మీ అందరికీ సంతోషం చాలా ఎక్కువగా దొరకాలి. దేవుడు చెప్పారు, మీ సంతోషం నిలిచి ఉండుగాక. తర్వాత మీ సంతోషం పూర్తిగా, కంప్లీట్గా అండ్ ఓవర్ఫ్లోగా ఉండాలి. అలా అని పరిశుద్ధ గ్రంథంలో రాసింది. కంప్లీట్, ఫుల్ అండ్ ఓవర్ఫ్లోయింగ్, ఇలాంటి హృదయాన్ని మన కోసం ఉంచారు. సంతోషం పూర్తిగా నుండి ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే జీసస్ ఈ ప్రపంచంలో ఆయన నివసించినప్పుడు ఆయన ఎంతో సంతోషంతో జీవిస్తున్నారు. అండ్ అర్హత గలవారు అదే సంతోషంతో ఉండాలని ఆయన ఇష్టపడ్డారు. ఆయన స్నేహితులు, ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అండ్ ఆయన్ని నమ్మే మనం కూడా. సో ఈ క్రిస్మస్ రోజుల్లో జీసస్ యొక్క సంతోషం మీ అందరికీ దొరకాలని వేడుకుంటున్నాను. గడిచిన రోజుల్లో మా కుటుంబంలో సంతోషం ఎక్కువగా ఉండింది, కానీ ఇప్పుడు ఆ సంతోషం పోయింది. కానీ ఇప్పుడు డియర్ ఫ్రెండ్స్, జీసస్ మీ లోపల ఉన్నారంటే ఆయన దగ్గర ఉన్న సంతోషం మీకు ఇస్తారు. అది పూర్తిగా ఇస్తారు, పూర్తిగా ఇస్తారు. మన నాన్న చనిపోయినప్పుడు మనం ఆయన ప్రేమ కోసం వెతికాం. తర్వాత 2008 సంవత్సరంలో ఒకరోజు మీరు ఒక కల కన్నారని చెప్పారు. ఆ కలలో నేను చూశాను, జీసస్ మధ్యలో నించున్నారు, మనమందరూ చిన్న పిల్లలా ఆయన చుట్టూ ఉన్నామని చెప్పారు. అది ఒక గేమ్ ఆడేలాగా మనం ఆయన చుట్టూ తిరిగామని చెప్పారు. ఆ తర్వాతే నాకు ఒకటి అనిపించింది, జీసస్ మన
అందరి మనసులో సంతోషం ఉండాలని అనుకున్నారు. అదే మీ కలకి కారణమని నేను మనసులో అనుకున్నాను. అండ్ దాని తర్వాత ఎప్పుడంటే మన ఫ్యామిలీగా ఒకటిగా కలిసి మనం ప్రేయర్ చేశామో దేవుని ఆత్మ నింపారు. తర్వాత మనం అందరం ఆ పవిత్ర ఆత్మ సంతోషంలో నిండి ఉన్నాం. అదే యోహాన్ 3:29లో చెప్పబడింది. పెండి కుమారుని స్వరం వినపడింది, దేవుని యొక్క సంతోషం నాలో పరిపూర్ణమై ఉన్నది. అండ్ ఆ సంతోషం మన అందరిలో ఉండాలని దేవుడు అనుకున్నారు. ఆ సమయంలో మాకేమనిపిస్తుందంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నారు. దేవుడు మనకి విషన్ని ఇచ్చారు, మీకు గుర్తింపునిచ్చారు, ప్రవచనాన్నిచ్చారు, మనలో ఉన్న అందరికీ ఒక నిజమైన వాక్యాలు ఇచ్చారు, దాన్ని మనం పంచేలా చేశారు. అది ముఖ్యంగా ప్రేయర్ సమయంలో మీరు ప్రవచనంగా ప్రార్థన చేశారు. ఆ సమయం నుంచి దేవుడు మన దగ్గరికి రావడం మనం అర్థం చేసుకుంటున్నాం. ఇలాంటి సంతోషాన్నే మీరు అనుభవించాలి ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో కూడా సంతోషం దొరకదు. మనకి కుటుంబం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, వాళ్ళు మనకి సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అది ఒట్టి సముద్రంలో బిందువు కావచ్చు. కానీ జీసస్ లో ఉండేటప్పుడు మన సంతోషం ఆ సముద్రం అంతా ఉంటుంది, సముద్రంలా ఉంటుంది. అంత సంతోషం దేవుడి దగ్గర ఉంది. ప్రతిరోజు నేను ఆత్మతో నిండి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నేను చెప్తాను, దేవుడా మీ సంతోషాన్ని నాకు ఇవ్వండి, అదే నాకు కావాలి. డియర్ ఫ్రెండ్స్, దేవుడు మీ అందరికీ ఈ క్రిస్మస్లో సంతోషాన్ని ఇవ్వాలి. బైబిల్లో చెప్పినట్టుగా ఆయన దగ్గర ఎలలేని సంతోషం ఉంటుంది, చెప్పలేని సంతోషం. ఆ సంతోషం మీరందరూ ఈ ప్రపంచంలో వేరే ప్రపంచంలో వెళ్ళినా అది దొరకదు. అంత సంతోషాన్ని దేవుడు మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆయన ఆశీర్వాదంతో దేవుడు మీ అందరికీ ఆయన సంతోషాన్ని పొందేలా చెయ్యాలి. మీ క్రిస్మస్ చాలా సంతోషంగా ఉండాలి. మీ దుఃఖం సంతోషంగా మారును. నువ్వు చెప్పేది నిజమే. నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు మనం ప్రే చేస్తూ ఉన్నాం. మనం ఎలా ఆయన యొక్క లక్షలాది మంది ప్రజల్ని నడిపించగలుగుతాం, కానీ దేవుడు వచ్చి మనతో మాట్లాడి మనకి సంతోషాన్ని ఇచ్చి ఆయన వచ్చినందువల్ల సంతోషం నిండిపోయింది. సో అదేమిటంటే సంతోషాన్ని ఇవ్వడం కోసం మాత్రమే ఆయన రాలేదు, ఆయన మన కుటుంబంలో ఐక్యమయ్యారు. ఆ తర్వాత మిస్సెస్ శిల్ప వచ్చారు, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. ఆవిడకు దిగులే లేదు. అండ్ ఆవిడ నవ్వుతూనే కష్టాల్ని తరిమేస్తారు. ఆ తర్వాత కేటీ వచ్చింది, సంతోషం ఎక్కువయింది. ఆ తర్వాత డానీ వచ్చారు, సంతోషపరుస్తున్నారు. గులాబ్ జామున్ కోసం సంతోషం. అండ్ చాలా మంది రాబోతున్నారు. దేవుడికి కృతజ్ఞతలు. ఒకవేళ ఈ రోజు మై ఫ్రెండ్, ఒకవేళ ఈ సంవత్సరం మీరు ఏదైనా కోల్పోయి ఉండొచ్చు, మీకు బాధలు ఉండొచ్చు, ప్రజల్ని కోల్పోయి ఉండొచ్చు, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండొచ్చు, కానీ జీసస్ మీకోసం ఉన్నారు. ఆయన మీకోసం కొన్ని ప్రత్యేకమైన విషయాల్ని ఏర్పరిచారు. వాటి ఆనమాళ్లు వినండి. చెప్పండి, దేవుడా మా కోసం మీరు ఉంచిన ఆనమాళ్లను మాకు చూపించండి. మీరు ఈ ప్రపంచంలో మాత్రమే పుట్టలేదు, మా కోసం పుట్టారు. మిమ్మల్ని స్వీకరిస్తున్నాను. అండ్ ఆయన మీకోసం వస్తారు, మీకు సంతోషాన్ని కలిగించడానికి, మీరు కోల్పోయిన అన్నీ ఇవ్వటానికి. ఈ క్రిస్మస్లో మీకు అన్నీ లభిస్తాయి. అందరూ తిరిగొస్తారు. వాళ్ళు మీ జీవితానికి మా అందరికీ ఇచ్చిందే ఇస్తారు. ఆయన లక్షలాది మంది ప్రజలకు ఇచ్చారు. వాళ్ల కోసం రోజు మేం ప్రార్థన చేస్తున్నాం. మా జీసస్ కాల్స్ మినిస్ట్రీ ద్వారా వేలాది మంది ప్రజల్ని మేము గమనిస్తున్నాం. సీషా ద్వారా పేదవాళ్లను గమనిస్తున్నాం. అండ్ వేలాది మంది యువకులు వాళ్ళు దేవుడి ఆశీర్వాదం వల్ల చదువుకోవటానికి వచ్చారు, ప్రపంచాన్ని తెలుసుకున్నారు. అద్భుతం. సంతోషం, సంతోషం, సంతోషం. కేటీ, దేవుడు మనకు ఇచ్చారు. సంతోషం, సంతోషం, సంతోషం. నువ్వు చెప్తావా? సంతోషం, సంతోషం, సంతోషం. హే, సంతోషం, సంతోషం, సంతోషం. అది ఒక సంతోషం, 2 సంతోషం, 3 సంతోషాలు కాదు, పూర్తి సంతోషం. దేవుడికి కృతజ్ఞతలు. దేవుడు మీకు ఆ సంతోషాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత మీకు దేవుడు అన్ని సంతోషాలు దక్కాలి. మన జీసస్ మీకోసం పుట్టారు. విష్ యు ఎ వెరీ మెరీ క్రిస్మస్.